ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో పర్యటించడం జరిగింది. గాజాలో హమాస్తో జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా ఆర్మీ యూనిఫామ్లో గాజాలో ప్రత్యక్షమవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన ఇక్కడ మాట్లాడుతూ హమాస్ సైనిక స్థావరాలను, ఆయుధ స్థావరాలను పూర్తిగా ఇజ్రాయిల్ సేనలు ధ్వంసం చేయటం జరిగిందని, గాజా పూర్తిగా ఇజ్రాయిల్ హమాస్ని లేకుండా తుడిచిపెట్టేస్తుందని, రేపు యుద్ధం ముగిసిన తర్వాత కూడా గాజాలో హమాస్ పరిపాలన అనేది లేకుండా చేస్తామని, అలాగే కొంతమంది ఇజ్రాయిల్ పౌరులను హమాస్ బందీలుగా పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందేనని, వారిని విడిపించాల్సిందిగా ఎప్పటి నుంచో కృషి చేస్తున్నామని, వారిని అప్పగించినటువంటి వారిని ప్రాణాలతో వదిలేస్తామని, అలాగే $2 మిలియన్ బహుమానంగా ఇస్తామని, ఒకవేళ ఎవరైనా సరే వారికి హాని తలపెట్టారు అనేటువంటి అంశం తెలిస్తే వాళ్ళను మాత్రం ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన మరొకసారి హెచ్చరించడం జరిగింది.